కృషి పట్టుదల ఉంటే చాలు అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. కష్టాలు, ఇబ్బందులు, బాధల్ని విజయానికి మెట్లుగా మలుచుకుంటే 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. అడ్డంకులను తట్టుకుని నిలబడితే విజయం సొంతమవుతుంది. దీనికి నిదర్శనం మామిడాల రాములు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల పల్లెలో పుట్టి దేశం గర్వించదగ్గ ఇంజనీర్ నిపుణుడయ్యాడు. 10 మందికి ఆదర్శమయ్యాడు. ఆయన లైఫ్ జర్నీ విశేషాలు ఒకసారి చూద్దాం. ఈయన పేరు మామిడాల రాములు. పుట్టింది పాత వరంగల్ జిల్లా తరిగొప్పుల గ్రామం. అట్టడుగు వర్గంలో పుట్టిన రాములు తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులేమీ లేవు. కుటుంబంలో చదువుకున్న వారే లేరు. చదువుకోవాలనే కోరికున్నా అవకాశాలు లేని పరిస్థితి. పైగా ఊళ్ళో కొందరు పెద్దలు వ్యతిరేకించారు కూడా. అయినా తన లక్ష్యాన్ని సాధించాలన్న తపనతో ఓ రాత్రి ఊరు వదిలి జనగామకు చేరుకున్నారు రాములు. స్థానిక ఎమ్మెల్యే గోక రామలింగం సహకారంతో జనగామ ఎస్సీ హాస్టల్లో చేరాడు. అక్కడ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. హాస్టల్లోనూ ఎన్నో కష్టాలు. ఒక పూట మాత్రమే తిండి పెట్టేవారు. ఇంకో పూట తినడం కోసం కూలి పనులు చేసుకుంటూ ట్యూషన్లు చెబుతూనే చదువు కొనసాగించారు రాములు. పట్టుదలతో 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అప్పట్లో ఈ విషయం పత్రికల్లో ఫోటోతో సహా ప్రచురితమైంది. నిమ్న జాతి నుంచి నిమ్న జాతీయుడు చదువుకోవడం పోవడం అంటే ఎంకరేజ్ ఉండదు. ఐ థింక్ దట్స్ ఆ టైంలో నాకు అర్థమైపోయింది అనగారిన జీవులకు వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అని, ఈవెన్ అందకుండా చేసేవాళ్ళు ఉన్నారని అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత అక్కడి నుంచి పారిపోయి జనగామకు వచ్చి జనగామ హాస్టల్లో గోకా రామలింగం గారని ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే ఎస్సీ హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ నేను 8th నుండి 11th వరకు జనగామలో ఉండి హాస్టల్లో ఉండి చదువుకున్నానండి. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఆ హాస్టలే కనుక లేనట్టయితే నేను ఇవాళ ఇక్కడ ఈ స్థితికి రాననుకుంటున్నాను. బట్ ఐ విల్ గో ఫర్దర్. అక్కడ నుంచి దెన్ ఐ పాస్డ్ హెచ్ఎస్సి ఇన్ ద టాప్ ఫస్ట్ క్లాస్. మా జనగామ నుంచి ఓన్లీ ఇద్దరే ఆ రోజుల్లో. వన్ జిల్లా పరిషత్ నుంచి ఒక అతను, ఏబీఎస్ నుంచి నేను. వర్ ఓన్లీ 2 ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్, దట్ ప్రావిన్స్ నుంచి. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన రాములు ఈబీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. ఈ సందర్భంలోనే ఒక లెటర్ రాములు జీవితాన్ని మార్చేసింది. ఆ రోజులల్లో 2 హాస్టల్ ఉండేది ఇక్కడ. కాలేజీ మోదన్ జహాయి మార్కెట్, దట్ ఈస్ ఎస్సీ హాస్టల్, అండ్ దేర్ ఈజ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ హాస్టల్ అని దారిషఫలో ఉండేది. ఆ హాస్టల్లో ఉండి నేను ఇంజనీరింగ్ చేశాను. అంటే పియూసీ అండ్ పియూసీ నుంచి ఇంజనీరింగ్ చేశాను. అగైన్ ఫ్రమ్ హై స్కూల్ నుంచి ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు ట్యూషన్లు చెప్పేవాడిని. అండ్ రావ్ స్టూడియోలో నేను ట్యూషన్ చెప్పేవాడిని. అండ్ ఎనీబడి వెరీ ప్రౌడ్లీ ఐ విల్ టెల్, నా ట్యూషన్ స్టూడెంట్ పైకి పోయినోడంటే తలత్ అజీజ్ గజల్ సింగర్, ఐ యూస్ టు ట్యూటర్ హిమ్. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ట్యూషన్ చెప్పాను. ఉర్దూ మీడియం కూడా చెప్పేవాడిని నేను. ఐ థింక్ అక్కడ ఆ రావ్ స్టూడియో ప్రిన్సిపల్ మిత్రా గారని ఉండే. మిత్రా గారు వెంకటస్వామి, అవర్ ఎంపీ వెంకటస్వామి గారికి ఫ్రెండ్. వెంకటస్వామి గారు రికమెండ్ చేసిండ్రు రాములకు. ఎట్లా నన్ను ఆయన వల్ల నాకు అక్కడ ఉద్యోగం దొరికింది రావు స్టూడియోలో. దెన్ చదువుకు ఎంకరేజ్ చేయమని. కాకా ఎస్ అంటే నువ్వు కాక పర్సనల్గా పరిచయం లేదు, బట్ ఎవరో ఒకరు తీసుకొచ్చిండ్రు ఉత్తరం. ఆ మిత్ర సార్కి ఇస్తే ఆ కాక ఆయన పుణ్యాన్ని నాకు, ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, ఐ థింక్ మిత్ర హెల్ప్డ్ మీ. ఢిల్లీకి పోవాలని ఆయనే పాపం రావు స్టూడియో ప్రిన్సిపల్ చక్కనోడండి. బేటా దేక్ మై టికెట్ దిలావుగా తుమ్కు, టికెట్ ఇచ్చి నువ్వు ఐఐటికి పోయి పరీక్ష రాయిపో, నీకు వస్తుంది, నువ్వు చదవాలి, చదువుకుంటున్నావు కదా, నువ్వు చదువుకోవాలని. సో నేను ఐఐటికి పోయాను. రావుస్ ట్యుటోరియల్ ప్రిన్సిపల్ సహకారంతో ఢిల్లీ ఐఐటి పరీక్ష రాసి టాప్ 10లో నిలిచారు రాములు. ఢిల్లీ ఐఐటిలో ఎంటెక్ చేశారు. 1976లో ఎంటెక్ పూర్తి కాగానే పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే పీహెచ్డీ పూర్తి చేసి అధ్యాపక వృత్తి చేపట్టారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ అయ్యారు. ఆయన వందలాది మంది విద్యార్థులకు చదువు చెప్పారు. ఇప్పుడు ఇతర దేశాల యూనివర్సిటీలు రాములును విజిటింగ్ ఫ్యాకల్టీగా ఆహ్వానించి
క్లాసులు చెప్పించుకుంటున్నాయి. రాములు జీవితం తెలిస్తే వ్యక్తిత్వ వికాస పాఠాలు అవసరం లేదు. బాధలొచ్చినా ముందుకు సాగుతూనే ప్రపంచం ముందు విజేతగా నిలిచారాయన. ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఖండాలు దాటి ప్రతిభను చాటుకున్న తెలంగాణ బిడ్డ రాములు.